గాయ్స్ ఇది ఒక ఏ సర్టిఫైడ్ వీడియో కాబట్టి గర్ల్స్ ఈ కంటెంట్ ని మీరు కొంచెం స్కిప్ చేయండి. బాయ్స్ రండి మాట్లాడుకుందాం. టైం నైట్ 12:30, నిద్ర రాదు. అప్పుడు ఫోన్ చూస్తా. మెట్రోలో ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని చూస్తున్నంతసేపు నా మైండ్ లో ఏవేవో బ్యాడ్ సెక్షువల్ థాట్స్. అంతెందుకు, నా క్లోజ్ ఫ్రెండ్ అఖిల నాతో మాట్లాడాలని నా ఫ్రెండ్ కి వచ్చి నా ముందు నుంచో నాతో మాట్లాడుతుంటే నా ఐస్ తన ఫేస్ చూసి మాట్లాడకుండా వేరే ప్లేస్కి వెళ్తున్నాయి. ఇలాంటి ఫీలింగ్స్ నుంచి టెంపరీగా తప్పించుకోవడానికి అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక సొల్యూషన్, మాస్టర్బేషన్. బోరు కొట్టినా ఫోన్ చూసి మాస్టర్బేట్ చేసుకుంటా. ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకుంటా. రీల్స్ చూస్తుంటే టెంప్ట్ అయ్యే రీల్ ఏదొచ్చినా వెంటనే క్రోమ్ ఓపెన్ చేస్తా. ఆఖరికి మనసు బాగాలేకపోయినా అగైన్ 1 డేకి 1 టైం చేస్తా. సరిపోదు, 2, 3, 4 టైమ్స్ చేస్తా. టైర్డ్ అయిపోతా. అలా ప్రతిసారి ఏదో ఒక రీజన్ తో మాస్టర్బేట్ చేసిన ప్రతిసారి తప్పు చేశానని ఒక ఫీలింగ్ తో లోన్లీనెస్ గా ఉంటూ మూడ్ ఆఫ్ అయిపోయి లైఫ్ లో ఏదో కోల్పోయిన వల్ల ఫీల్ అయిపోతుంటా. తప్పు ఎవరిలో ఉంది? నాలో ఉందా, లేదా మగవాడిగా పుట్టినందుకు ప్రతి మగవాడి ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమేనా? అండ్ మైండ్ లో ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ రన్ అవుతా ఉంటది, మాస్టర్బేషన్ చేసుకోవడం రైటేనా లేదా రాంగ్? దీనికి ఆన్సర్ సైంటిఫికలీ రైట్ బట్ సైకలాజికలీ రాంగ్. అర్థం కాలేదు కదా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో రెడీ చేసాము, ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ థింగ్, మై నేమ్ ఇస్ వెంకట్ నారాయణ, వెల్కమ్ టు ది ఆల్ఫా మెన్. అండ్ ఇండియాలో ఈ టాపిక్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే దీని గురించి రైట్ అవేర్నెస్ అందరికి తీసుకురావాలని డిసైడ్ అయ్యా. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ మాస్టర్బేషన్? మాస్టర్బేషన్ అంటే సెక్షువల్ ప్రెజర్ కోసం ఒక వ్యక్తి తన ఓన్ బాడీని స్టిమ్యులేట్ చేసుకోవడం. ఇది మెయిల్స్ లో కనిపించే నార్మల్ హ్యూమన్ సెక్షువల్ బిహేవియర్. కరెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మాస్టర్బేషన్ అనేది కామన్ హ్యూమన్ బిహేవియర్ గా కన్సిడర్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సెక్షువల్ ఫీలింగ్స్ ని సెల్ఫ్ స్టిమ్యులేషన్ ద్వారా రిలీజ్ చేసుకోవడం. ఇక్కడే అర్థమవుతుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మాస్టర్బేషన్ అనేది కామన్ హ్యూమన్ బిహేవియర్ అని. కామన్ హ్యూమన్ బిహేవియర్. మాస్టర్బేషన్ చేయాలనే థాట్ ఎందువల్ల వస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే మన బాడీ హార్మోన్స్ అండ్ మన బ్రెయిన్ కలిసి ఈ థాట్స్ ని క్రియేట్ చేస్తాయి. యంగ్ ఏజ్ లో వచ్చిన తర్వాత బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ అంటే ఇది ఒక ప్రైమరీ మేల్ హార్మోన్. ఈ హార్మోన్ వల్ల అట్రాక్షన్, క్యూరియాసిటీ మరియు సెక్షువల్ థాట్స్ నేచురల్ గా వస్తాయి. బట్ హార్మోన్స్ ఒక్కటే ఇక్కడ రీజన్ కాదు. ఇక్కడే డోపమిన్ ఎంటర్ అవుతుంది. డోపమిన్ అంటే మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్. విచ్ మీన్స్ ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు, ఫేవరెట్ గేమ్ లో విన్ అయినప్పుడు, అంటే ఈ పని చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఈ పని చేస్తే నేను హ్యాపీగా ఉంటా అన్నప్పుడు మన బ్రెయిన్ ఈ డోపమిన్ ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయబుల్ గా ఫీల్ అవుతుంది. సేమ్ అలానే సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు ఫోన్ చూడాలనే థాట్ వచ్చి చూడాలని అనిపిస్తుంది. అప్పుడు బ్రెయిన్ డోపమిన్ సిస్టమ్ ని యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఈ థింగ్ నాకు ప్లెజర్ ని ఇస్తుంది, ఇది మంచిగా అనిపిస్తుంది, ఇది నాకు నచ్చిందని. అందుకే కొన్నిసార్లు మాస్టర్బేట్ చేయాలనే థాట్ వస్తుంది. థాట్ వస్తే ఫోన్ చూడకుండా ఉండలేము, ఫోన్ చూస్తే మాస్టర్బేట్ చేయకుండా ఆగదు. ఇలా మన బాడీలో ఉన్న కొన్ని కెమికల్స్ అండ్ కొన్ని హార్మోన్స్ వల్లనే మనం ఫోన్ చూస్తాము, చూసి మాస్టర్బేట్ చేసుకుంటాము. ఓకేనా వెంకట్, నువ్వు చెప్పేది అర్థం అవుతుంది. బట్ మాస్టర్బేషన్ అనేది సైంటిఫికలీ ఎలా రైట్, సైకలాజికలీ ఎలా రాంగ్? I tell you, masturbation అనేది సైంటిఫికలీ రైట్ అనడానికి కొన్ని రీసెర్చెస్ అండ్ కొన్ని స్టాటిస్టిక్స్ కారణం. నేషనల్ సర్వే ఆఫ్ సెక్షువల్ హెల్త్ USA వాళ్ళు 2010 లో 14 to 94 ఏజ్ లోపు ఉన్న 5865 మంది మీద రీసెర్చ్ చేశారు. ఆ టైంలో ప్రూవ్ అయింది ఏంటంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో మాస్టర్బేషన్ అనేది కామన్ హ్యూమన్ బిహేవియర్ అని కనిపించింది. మెజారిటీ ఆఫ్ అడల్ట్స్, మేల్స్ అండ్ మెనీ ఫీమేల్స్ మాస్టర్బేషన్ ఒక హ్యాబిట్ అని రిపోర్ట్ ఇచ్చారు. 2011 JAMA పీడియాట్రిక్ స్టడీస్ టీనేజర్స్ లో మాస్టర్బేషన్ వెరీ కామన్ అని అబ్జర్వ్ చేశారు. ఏజ్ 13 లో కూడా చాలా మేల్స్ మాస్టర్బేషన్ చేసినట్టు రిపోర్ట్ వచ్చాయి. ఎంగేజ్ లో అండ్ సెక్షువల్ డెవలప్ లో మాస్టర్బేషన్ కామన్ పార్ట్ అని ఈ సర్వే సపోర్ట్ చేసింది. 2015 ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సెక్షువల్ మెడిసిన్ వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో మాస్టర్బేషన్ అనేది వెరీ కామన్ థింగ్ అని రిపోర్ట్ చేశారు. ఈ రీసెర్చెస్ అన్ని కూడా మాస్టర్బేషన్ అనేది కామన్ హ్యూమన్ బిహేవియర్ అని తేల్చి చెప్పారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే 1 సెకండ్ కి 1000 to 1500 స్పర్మ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ మనం మాస్టర్బేట్ చేసినా చేయకపోయినా ఒక టైం తర్వాత అవి ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతాయి. దానికి పేరే నైట్ ఫాల్. చాలా మంది ఇలా జరగడాన్ని ఫేస్ చేసే ఉంటారు. నైట్ నిద్రలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా రిలీజ్ అవ్వడము. ఈ రీజన్ వల్లనే ఈ రీసెర్చర్స్, స్టాటిస్టిక్స్ అండ్ డాక్టర్ చెప్పిన వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నా మాస్టర్బేషన్ అనేది నార్మల్ హ్యూమన్ బిహేవియర్. ఓకే, సైకలాజికలీ ఎందుకు రాంగ్? మాస్టర్బేషన్ మీ కంట్రోల్ లో ఉంటే ప్రాబ్లం లేదు, బట్ మిమ్మల్ని మాస్టర్బేట్ కంట్రోల్ చేస్తే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ వీక్లీ 1 or 2 టైమ్స్ మాస్టర్బేట్ చేస్తాడు. వర్క్, స్టడీస్, రిలేషన్షిప్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి. సైకలాజికల్ ప్రకారం ఇది నార్మల్ హ్యూమన్ బిహేవియర్. అండ్ ఇంకో పర్సన్ డైలీ మాస్టర్బేట్ చేస్తాడు.
వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు, ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడు, మాస్టర్బేట్ చేయలేక ఆగలేడు అండ్ చేసుకున్న ప్రతిసారి గిల్టీ ఫీల్ అవుతుంటాడు. ఇలా ఉండడం వల్ల దేని మీద ఫోకస్ లేకుండా, దేని మీద కాన్సన్ట్రేషన్ లేనట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం మాస్టర్బేషన్ కాదు, కంపల్సివ్ బిహేవియర్. కంపల్సివ్ బిహేవియర్ అంటే మనం ఒక పని చేయకూడదని డిసైడ్ అయినా కూడా మళ్ళీ అదే పని చేయటం. అంటే మనం ఫోన్ చూడకూడదు, మాస్టర్బేట్ చేయకూడదని ఎన్నిసార్లు డిసైడ్ అయినా సరే మళ్ళీ అదే పని చేయడాన్ని ఈ కంపల్సివ్ బిహేవియర్ అంటారు. సైకాలజిస్ట్ అబ్జర్వ్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అడిక్షన్ లైక్ బిహేవియర్. బ్రెయిన్ డోపమిన్ రివార్డ్ రిపీటెడ్ గా కావాలని కోరుకోవడం. అలా అనిపించినప్పుడు మనం ఏ పని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ పని చేయడం. ఎస్కేపిజం, స్ట్రెస్, లోన్లీనెస్, డిప్రెషన్ నుండి ఎస్కేప్ అవ్వడం కోసం ఫోన్ చూసి మాస్టర్బేట్ చేసుకో. గిల్టీ అండ్ యాంగ్జైటీ, ఎక్కువ సార్లు ఫోన్ చూస్తున్నాం, ఎక్కువ సార్లు మాస్టర్బేట్ చేస్తున్నామని గిల్టీగా ఫీల్ అయ్యి మూడ్ ఆఫ్ అయిపోయి లోన్లీగా ఉండటం. కాబట్టి సైకాలజిస్ట్ చెప్పే ఫైనల్ పాయింట్ ఏంటంటే మాస్టర్బేషన్ ప్రాబ్లం కాదు, బట్ కంట్రోల్ లేకుండా ఉండడమే ప్రాబ్లం. సైన్స్, రీసెర్చర్స్, స్టాటిస్టిక్స్ అండ్ డాక్టర్ చెప్పేదంతా ఒకటే, మాస్టర్బేషన్ చేసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే మాస్టర్బేట్ చేసినా చేయకపోయినా ఒక సర్టన్ టైం తర్వాత మన బాడీ నుంచి ఆటోమేటిక్ గా స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది. కాబట్టి మాస్టర్బేషన్ చేసుకోవడం సైంటిఫిక్లీ రైట్, బట్ అది కూడా లిమిట్ లో ఉండాలి. ఇలా కాకుండా రోజు ఫోన్ చూస్తూ, రోజు మాస్టర్బేట్ చేసుకుంటూ, తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ తో లోన్లీనెస్ అయిపోయి మూడ్ ఆఫ్ అయిపోయినట్టు ఉంటే మాస్టర్బేషన్ అడిక్షన్ తో లైఫ్ అంతా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉంటే సైంటిఫిక్లీ రాంగ్. చాలా మంది మాస్టర్బేషన్ అడిక్షన్ లో ఉంటూ దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటారు. ఈ మాస్టర్బేషన్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలనే దాని మీద మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఒకవేళ దాని వీడియో కావాలంటే ఈ వీడియోకి 1 లైక్, మాస్టర్బేషన్ అడిక్షన్ మీద వీడియో కావాలని ఒక కామెంట్, మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్ బాయ్.